యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి 30 శ్లోపరి. ఈరోజు వచ్చండి ఎపిసోడ్లో మనకు అన్నీ కూడా చందేరిలో కొన్నేమో ఏంటి ఇవండి హ్యాండ్లూమ్స్ మీద విత్ హ్యాండ్ పెయింట్స్ అండి. చాలా బాగున్నాయి శారీస్. హ్యాండ్లూమ్ శారీస్ కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుతున్నారు. ఫ్యాన్సీగా వాడుకోవచ్చు, చాలా బాగుంటాయండి. అన్నీ కూడా హ్యాండ్ వాష్, హోమ్ వాష్ అండి. తర్వాత మనకి ఇవండి ఏమంటాం, ఇదేంటివి క్రేప్ శారీస్ అండి. మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి అన్నీ వెళ్ళిపోయినాయి, ఇంకా ఓన్లీ 2 పీసెస్ మాత్రమే మిగిలినాయి అట్లా అండి. తర్వాత మనకి మోడాల్ సిల్క్స్లో కూడా ఉన్నాయండి, అన్నీ చూపిస్తాను. ఓకేనా. ఇగోండి ఇప్పుడు ఇది చందేరి కాటన్ విత్ సిల్క్ మిక్సింగ్లో ఉందండి. ఈ సారీస్ లాస్ట్ టైం రిలీజ్ చేశాను, వెళ్ళిపోయినాయండి. ఇంకొక 4 పీసెస్ ఏమో మళ్ళీ దొరికినాయి వెతుకుతుంటే. వీటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు కాంట్రాస్ట్ ఇస్తాడు. ఇగో ఇట్లా పళ్ళు దగ్గర బ్లౌజ్ పీస్ ఇస్తాడండి. ఈ సారీ నేను తీసుకున్నాను. ఇంకొక సారీ కూడా ఉందండి సేమ్ సారీ. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పళ్ళుకి వస్తుందన్నమాట. ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చాడండి. కట్టుకుంటేనే చీర అందం తెలుస్తుందండి. నేనే కాదు, మీరు కట్టినా కూడా ఇలాగే ఉంటాయండి శారీస్. కొంచెం నీట్గా రేప్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటాయండి. ఏ చీరైనా నేను ఆల్రెడీ ఒకటి పిస్తా గ్రీన్ అనుకుంటా తీసుకున్నాను, లాస్ట్ టైం వేర్ చేశాను ఆ శారీ. ఈ శారీ ఏంటంటే ఇవి 2 ఉన్నాయి, అందుకే మళ్ళీ దీంట్లో కూడా ఒకటి తీశాను. నాకు ఈ కలర్ చాలా ఇష్టం అన్నమాట, మస్టర్డ్ ఎల్లో. చూసుకోండి, దీని మీద అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనండి. మొత్తం వీవింగ్ ఏనండి శారీ, ప్రింట్ కాదండి. ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చేస్తాయి మనకి. చాలా బాగున్నాయండి, వెరీ లైట్ వెయిట్ అండి, చాలా ఫ్యాన్సీ లుక్ ఉంటుందండి. చక్కగా హోమ్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి. డైలీ యూస్కైనా బాగానే ఉంటాయి, ఆఫీస్ యూస్ బాగుంటాయండి. చక్కగా రేపు మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి, చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర కట్టుకోవచ్చండి. ఎంత పెద్ద కాస్ట్ కూడా కాదండి, 1050. నాకైతే అసలు ఎంత హాయిగా ఉందోనండి. 10,000 చీర కంటే ఇలాంటివి కట్టుకుంటే హాయిగా ఉంటాయండి మనకి. ప్లస్ ఏంటంటే ఇవేమి అంత డెలికేట్గా కూడా లేవండి, డ్యూరబిలిటీ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక చీర 10,000 పెట్టి కట్టుకునే కంటే ఇవి 10 చీరలు కొనేసుకోవచ్చండి. రోజు కొత్త చీరలాగానే ఉంటాయి అన్నమాట. ఓకేనా. వీటిలోనండి ఇంకా మనకి ఒక 2-3 శారీస్ కంటే ఎక్కువ లేవు నా దగ్గర, చూపిస్తున్నాయి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి గ్రీన్ అండి, డార్క్ అండ్ లైట్ గ్రీన్స్లో వచ్చిందండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. దానివల్ల మీకు ఏమవుతాయి అంటే అదేంటంటే కన్నీ కనపడకుండా ఉంటాయి అన్నమాట ప్రింట్స్. అట్లాగే జరీ సన్న ఇది వచ్చిందండి, మన నారాయణపేట పట్టు టైప్లో. ఎస్, కరెక్ట్, నారాయణపేట పట్టు శారీస్ టైప్లో ఉన్నాయండి. మెటీరియల్ కూడా అట్లాగే ఉందండి, మెత్తగాను. అటు కాటన్ కాదు, ఇటు సిల్క్ కాదు అన్నట్టు ఉందన్నమాట. అది ఏ ఏజ్ల వాళ్ళకైనా కూడా బాగుంటాయండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఎంత బాగుందో చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చాడు, ఎక్సలెంట్ ఉందండి. శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో అండి, డార్క్ అండ్ లైట్ గ్రీన్స్లో ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే డిజైన్ కూడా కనపడకుండా ఉంటుంది, అంత డిజిటల్ ప్రింట్స్ అండి. డిజైన్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ అండి. చూసుకోండి, ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళులోనే మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇది కల్నేతలో ఉందండి, టమాటో విత్ గ్రీన్ అండ్ పింక్ కల్నేతలో ఉందన్నమాట. ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి. కట్టుకుంటే శారీ ఇట్లా ఉంటుందండి. డిజిటల్ ప్రింట్స్ కదండి, కనపడకుండా క్రీపర్స్ విత్ ఫ్లవర్స్తో ఉన్నాయండి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉంటుందండి. కట్టుకుంటే అసలు ఎంత వెయిట్లెస్ ఉందండి శారీ, చాలా రిచ్ లుక్ ఉందండి శారీలో. శారీ కాస్ట్ వచ్చేటప్పుడు ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మన నారాయణపేట పట్టులాగా ఇక్కడేమో పైనంతనేమో బోర్డర్ ఇచ్చాడు, మధ్యలో సన్న జరీ లైన్ ఇచ్చాడు అన్నమాట. ఓకేనా. ఇది కల్నేతలో ఉందండి శారీ, పింక్ అండ్ గ్రీన్ కల్నేత అండి, డార్క్ అండ్ లైట్ గ్రీన్స్లో కూడా ఉందన్నమాట. శారీ కాస్ట్ వచ్చేటికి 1050 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపాయలండి, ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్. 2 నెంబర్స్ పైన ఇస్తున్నామండి, మీ ఇష్టం ఏదో ఒక దాంట్లో మాత్రమే మీకు నచ్చిన చీరలు ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్స్ డ్రాప్ చేసేసేయండి. డ్రాప్ చేయగానే అవి బుక్ అయిపోతాయండి. వెంటనే మేము చూసి అవైలబిలిటీ ఉంటే వెంటనే మీకు మేము నెంబర్ ఇచ్చి ఆ నెంబర్లో మిమ్మల్ని జీపే కానీ ఫోన్పే కానీ చేయమని చెప్తామండి. మీరు చేసింది స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి. అలాగే నో సిఓడి ఆప్షన్, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఒకవేళ శారీలో ఏమైనా డ్యామేజ్ కానీ ఏదైనా మిస్ప్రింట్ కానీ ఉంటుందని అనుమానం మీకుంటే, డౌట్ మీకుంటే, మేమైతే 2-3 టైమ్స్ చెక్ చేస్తామండి.
మీకుంటే ఇమ్మీడియట్‌గా మీరేం చేయాలంటే శారీ మొత్తం ఓపెనింగ్ వీడియో పెట్టాలి. అంటే మీరు ప్యాకెట్ ఓపెన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీడియో తీయాలండి. మొత్తం వీడియో తీపిచ్చండి. ఎవరి చేతన్నా లేతే మీరైనా వీడియో తీసుకోండి. వీడియో తీసేసి బ్లౌజ్ పీస్ కూడా వీడియో తీయండి. తీసి తర్వాత ఏం చేయాలంటే ఏమీ లేకపోతే నాకు డ్రాప్ చేయొద్దు. ఏదన్నా ఉంటే ఎక్కడైతే మీకది కనపడుతుందో ఆ పార్ట్‌లో మీరు రౌండ్ ఆఫ్ చేసి దాన్ని సర్కిల్ చేసి నాకు వాట్సాప్‌లో డ్రాప్ చేయండి అది. నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. అది పరిష్కారం ఏంటనేది మీకు చెప్తానండి. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్. ఓకేనండి. కొత్త వారందరికీ స్వాగతం అండి. అట్ ది సేమ్ టైమ్ చాలామంది కొత్తవారు వస్తున్నారండి. అందరికీ కూడా స్వాగతం అండి. మీరంతా కూడా దయచేసి శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏంటంటే మీకు నేను ఇక్కడ రిలీజ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అట్లాగే ఇంకా మనకి బిజినెస్ కూడానండి. మీరొకరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంకో 10 మందికి వెళ్తుందండి. అందరూ కూడా బావుంటేనే కదండీ తీసుకునేది. బావున్నాయి అనుకునే వస్తారనమాట అంతాను. ఓకేనా? మీకు కలర్ గ్యారంటీ ఇస్తామండి మేము. డ్యూరబిలిటీ ఉన్న శారీసే పెడతాను. నేనసలు డ్రై వాష్ శారీస్ అయితే తీసుకురానండి. మనకేంటంటే డ్యూరబిలిటీ ఉండాలండి. అట్లాగే ఏంటంటే వాష్ అండ్ వేర్ లాగా ఉండాలండి. ఎక్కువ నేను అదే చూస్తాననమాట. వర్కింగ్ వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తాననమాట నేను. ఏంటంటే వర్కింగ్ వాళ్ళకి, హోమ్‌లో అంటే డైలీ యూజ్ వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, తర్వాత ట్రావెలింగ్ చేసే వాళ్ళకి అందరికి కంఫర్టబుల్‌గా ఉండేయే చూస్తానండి. విత్ రీజనబుల్ రేట్స్. ఇది నా దగ్గరున్న ఇదండి. ఓకేనా? చూసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఇదే శారీలో మళ్ళీ ఇదొచ్చేసి పిస్తా గ్రీన్ అండి. అంత బాగా ఓపెన్ చేయను కొంచెం. ఎందుకంటే చీరలు నలిగిపోతున్నాయండి ఇవి. కొద్దిగా అంటే మళ్ళీ మడతలు పోతే రాట్లా. నలగటం కంటే కూడా ముందు మడతలు పోతే మా వల్ల కాటలేదండి పెట్టటం. అందుకోసం మాట. పైన కింద జరీ బోర్డర్ ఉందండి చక్కగా. చూసారా? పళ్ళు. దిస్ ఈజ్ పళ్ళు పార్టండి. శారీ అంతా కూడా ఇది లైట్‌గా ఉండటం వల్ల డిజైన్ బాగా కనపడుతుంది ఇక్కడ. ఇగోండి. మొత్తం కూడా డిజిటల్ ప్రింట్సేనండి. అసలు కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఎవరు తీసుకుంటారో గానీ చాలా చాలా బావుంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికండి పళ్ళులోనే వచ్చిందండి బ్లౌజు. పళ్ళుకి వెంటనే బ్లౌజ్ ఉంటుందన్నమాట. అటాచ్‌మెంట్‌తో ఇచ్చేసాడు పళ్ళుకి. వచ్చేస్తుంది. బయటకొచ్చేస్తుంది. ఇగోండి. చూపించను అంటాను కానీ తప్పదు. ఇది బ్లౌజ్ పీస్ అండి. చాలా బావుందండి. చక్కటి ఒకలాంటి పిస్తా అండ్ సీ గ్రీన్ లాగా అనిపిస్తుందండి నాకైతే. ఇంగ్లీష్ కలర్ అనే చెప్తానండి నేనైతే. ఎక్సలెంట్ ఉందండి. ఎవరు తీసుకుంటారో కానీ చాలా 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 బావుందండి. లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే అసలు వదిలిపెట్టరు. అంత బాగున్నాయి శారీస్. సేమ్ అదే కలర్‌లో కలర్ కాంబినేషన్ అదేను. బట్ డిజైన్ వేరండి. ఇది పోచంపల్లి డిజైన్ టైప్‌లో ఇచ్చాడనమాట. చాలా బాగుందండి. బ్యూటిఫుల్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది పళ్ళు. పళ్ళు వెంటనే మనకి బ్లౌజ్ పీస్ ఉంటుందండి ప్లెయిన్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. అంతా కూడా జరీ బోర్డర్ అండి. శారీ మొత్తం ఇట్లా ఉందండి. చాలా వెయిట్‌లెస్ అండి. చాలా అంటే చాలా వెయిట్‌లెస్. ఇదిగోండి. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఇవి ఓన్లీ హ్యాండ్ వాష్ అనే చెప్తానండి నేను ఎందుకంటే 10, 50 శారీస్ అండి ఇవి. ఓన్లీ హ్యాండ్ వాషేనండి. నేనైతే మిషన్ వాష్ గురించి అయితే చెప్పనండి ఇవి. ఎంత శారీస్? సారీ 1550 అండి. ఐ యామ్ సో సారీ. 1550 శారీ. సారీ 1350 అండి. 1550 కూడా కాదు. 1350. 1350 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఓకేనా? ఇంకా అవి 3, 4 పీసెస్ ఉన్నాయి. ఇంక లోపల ఇంకొక 3 పీసెస్ ఉన్నట్టు సేమ్ కలర్స్‌లో కావాల్సిన వాళ్ళు అడగండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ శారీస్ అండి. అన్నీ కూడా హ్యాండ్ ఓవెన్ అండి. ఇవి మగ్గాల మీద నేసిన చీరలు. ఇవన్నీ కూడా బెంగాలీ అండి. బెంగాలీ హ్యాండ్లూమ్స్ అండి. వాటి మీద మనకి ఏం చేశారంటే అసలు మెత్తగా ఉన్నాయండి. మల్మల్ కాటన్ లాగా. వీటికి గంజితో పని లేదండి. చక్కగా జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్. కాటన్, ప్యూర్ కాటన్ అండి. దీని మీద ఏం చేశారంటే మనకి మొత్తం హ్యాండ్ పెయింట్ అండి. ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్ శారీస్. టాసిల్స్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో. చాలా చక్కగా ఇచ్చారండి. చక్కగా కొంగుకి ఎంత బాగా ఇచ్చారోనండి. ఎంత కూడా శారీస్ చక్కటి బ్లూ అండి ఇది. నేవీ బ్లూ. ఎంత వెయిట్‌లెస్‌గా ఉందోనండి శారీ. అంటే పిల్లలైతే దీన్ని అంటే యంగేజ్ వాళ్ళైతే గాని చక్కగా అంటే మంచి బ్లౌజ్ ఒకటి ఇది చేసి కడితే అసలెవ్వరు ఏంటంటే 1325 శారీ అనేది అనుకోరండి. అంత బాగుందన్నమాట ఇది. ఇది ఫాలింగ్ మెటీరియలే కానీ
మరీ బాడీ హగ్గింగ్ లాగా లేదండి. ఓకేనా. దీనికి అసలు మనకి ఇది అక్కర్లేదండి, గంజి అలాంటివి ఏం అక్కర్లేదండి. వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి, జస్ట్ హ్యాండ్లూమ్స్ అండి ఇవి అన్నీ కూడా హ్యాండ్ పెయింట్తో ఉన్న శారీస్. ఓకేనా. శారీ అయితే చాలా వెయిట్లెస్ ఉందండి, ట్రాన్స్పరెన్సీ లేదండి. 1325 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి, కట్టుకోవచ్చు నీట్గాను. దాంట్లోనే ఇది చక్కటి ఒకలాంటి ఏం చెప్పాలి, ఇది ఇంగ్లీష్ కలర్ అని చెప్తానండి. చాలా బాగుందండి. అబ్బా ఎంత మెత్తగా ఉన్నాయోనండి అసలు చీరలు అయితే. ఇది మెత్తటి చీరలు ఇష్టపడే వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరండి, అంత బాగున్నాయి. ఎక్కడ గుచ్చుకోవటం కానీ ఇది కానీ లేదు, జరీ లేదు వీటిల్లో. అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి. అసలు స్టైలిష్గా కట్టుకునే వాళ్ళకైతే పిల్లలకు కూడా భలే ఉంటాయండి, చాలా బాగుంటాయి. బట్ చక్కటి బ్లౌజు మంచిగా ఇది చేపించుకొని మోడర్న్గా బ్లౌజ్ కుట్టించి చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటాయండి. టాసిల్స్ చూడండి ఎంత బాగున్నాయో శారీస్కి. ఇగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా వెయిట్లెస్ శారీస్ అండి ఇగోండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసరికి 1325 అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి లైట్ సీ గ్రీన్ అవుతుందండి, ఇంగ్లీష్ కలర్ అండి ఇది కూడాను. లైట్ సీ గ్రీన్ అనమాట. అసలు మనకి ఒక ఏంటంటే ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఎంత ఎంత వెయిట్ ఉంటుంది అంత వెయిట్ ఉన్నాయండి శారీస్. ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్స్ అండి, మొత్తం కూడా హ్యాండ్ పెయింట్స్ శారీస్ అన్నీ. హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండ్ పెయింట్స్. పెయింటింగ్ అండి, మొత్తం హ్యాండ్ పెయింటింగ్ అన్నమాట. పెయింటింగ్ అయితే పోదండి, పోతుందేమో అనుకుంటారు కానీ పోదు. అట్లాగేనండి ఇవన్నీ మనకి హ్యాండ్ వాష్ శారీస్ అనండి. నాట్ ఫర్ నేనైతే ప్రిఫర్ చేయను మిషన్ వాష్ అని, ఇది ఓన్లీ హ్యాండ్ వాష్. బా ఎంత బాగుందోనండి శారీ, చక్కటి కలర్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, ఎక్సలెంట్ ఉంటుందండి. మంచి బ్లౌజ్ ప్యారప్ చేసి మన ఇవంటి కదా కలంకారీ ప్రింట్స్ అట్లాంటి వాటిలో కూడా ప్యారప్ చేసి కట్టుకుంటే అదిరిపోతుందండి శారీ. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. టాసల్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇవి. ఓకేనా. 1325 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపాయలండి, ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికి లైట్ లెవెండర్ కలర్ అండి, లావెండర్ కలరు ఎక్సలెంట్ ఉందండి. ఎవరు తీసుకుంటారు కానీ అదిరిపోతుందండి. అన్నీ పాస్టల్ కలర్స్ ఏనండి, చక్కగా ఇంగ్లీష్ కలర్స్లో ఇచ్చారు అన్నీ కూడా. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్, మొత్తం కూడా డిజైన్ వచ్చింది. ఇది శారీ అంతా డిజైన్ వచ్చింది, దీనికి బోర్డర్ లేదండి, ఇది వితౌట్ బోర్డర్ శారీ. చూడండి ఎంత బాగుందో. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1325 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి పెసర గ్రీన్ అవుతుందండి, పెసర గ్రీన్ అంటాం కదా అది. ఇది కూడా అంతేనండి, ఆ శారీ లాగానే బోర్డర్ లేదు, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు అన్నమాట. హ్యాండ్ పెయింట్ అండి, అంతా కూడా హ్యాండ్ పెయింట్. చక్కటి కలర్ అండి, ఎంత బాగుందో చూడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి.
ఆల్ ఓవర్ శారీ ఇట్లా ఉంది. చాలా వెయిట్‌లెస్ శారీ అండి. చాలా మృదువుగా ఉందండి. ఎంత బాగున్నాయంటే చెప్పలేనమాట అసలు. అంత బాగుంది. హ్యాండ్లూమ్స్ కదండీ! చాలా వెయిట్‌లెస్‌గా ఉన్నాయి శారీస్. అంటే కొన్ని కొన్ని మందంగా ఉంటాయి. బట్ ఇవి మాత్రం చాలా లైట్ వెయిట్ శారీస్ మాట హ్యాండ్లూమ్స్‌లో. ఇది వచ్చేటప్పుడు గ్రే కలర్ అండి మనకి. బ్లాక్ అండ్ గ్రే మిక్సింగ్‌లో ఉంది. చాలా బాగుంది. ఇది పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇది కూడా స్మాల్ డిజైనే. చీరంతా కట్టుకుంటే ఇలా ఉంటుందండి. చీరంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1325 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్. ఆ చీరలు అక్కడితో అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవన్నీ మోదాల్ సిల్క్స్ అండి. చాలా బాగున్నాయండి. ఇవండి సాటిన్ శారీస్ అండి. నేను మోదాల్ సిల్క్స్ అంటున్నాను. సాటిన్ శారీస్ అండి. శారీస్ అయితే కానీ ఎక్సలెంట్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్సేనండి. శారీ కొంచెం వెయిట్ అనిపిస్తుంది. బట్ ఎంత డ్యూరబిలిటీ అంటే రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లో కూడా 1550 అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి. అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉండవండి శారీస్. ఇవి ఫాలింగ్ మెటీరియలేనండి. అసలు వీటికి టాజిల్స్ చూడండి ఎంత అందంగా ఇచ్చాడో చీరకి. ఇగో ఇదే చీర నేను అంటే మెటీరియల్ ఇలాగే ఉందండి. డిజైన్ వేరు. నేను బయట కొన్నప్పుడు 4,500 పెట్టుకున్నానండి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్. నిజం చెప్తున్నానండి. కానీ బాగా వాడానమాట నేను. ఇప్పుడు అయ్యే శారీస్ నా దగ్గర 1550లో నేను ఇస్తున్నానండి. నాకు కొనుక్కున్న అంటే అది మరి వాళ్ళ షోరూమ్ ఇది కదండి, అలా పడతాయి మాట. ఇప్పుడు నాకంటే నేను ఇట్లా ఆన్లైన్లో చేస్తున్నాను కాబట్టి నాకు ఆ రేట్లు అక్కర్లేదు. ఇగో చూసుకోండి మరి ఎంత బాగుందంటే అసలు ఎంత డ్యూరబిలిటీ ఉన్నాయోనండి. నేను అసలు రఫ్ అండ్ టఫ్గా వాడి 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 తీసేసాను. విసుగుబుట్టి తీయాల్సిందే కానీ అసలు ఈ శారీస్ మీకు అస్సలు ఇది కాదండి. మనకి డిజైన్ వచ్చేటప్పటికండి మనకి ఏంటంటే అసలు ఎంత బాగుందో చూడండి. కొత్త డిజైన్ లాగా ఉంది. బగురు ప్రింట్స్ లాగా అనిపిస్తాయండి. అయిపోయింది. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. అట్లాగే ఇది మీకు బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా ఇస్తాడండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా మోడర్న్ ఆర్ట్ ఇదిలాగా ఉంది. ఇదిగోండి బాగా వాడుకున్నానండి నేను కూడా. అంత కట్టాను కాబట్టి చెప్పగలుగుతున్నాను మీతో. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి బ్లూ అండి ఇది. నేవీ బ్లూలో ఏంటంటే అటు మనకి కొంచెం గ్రే, డార్క్ గ్రే అండ్ నేవీ బ్లూ కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఎవరైనా సరే ధైర్యంగా తీసుకోవచ్చండి శారీ. అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. 1550 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. చాలా బాగున్నాయండి. బా ఎంత బాగున్నాయంటే అంత బాగుందండి. మెటీరియల్ కూడా సూపర్ అండి. క్రేప్ మెటీరియల్ మనకి ఇది కలిపి ఇచ్చాడనమాట. బా చాలా మంది అడుగుతున్నారు నన్ను. చూసుకోండి శారీస్. ఇగోండి ఇది ఒక రకమైన ఎల్లో లాగా అనిపిస్తుందండి. ఎల్లో కాదు కానీ నాకు ఎలా చెప్పాలి, మెహందీ గ్రీన్ లాగా అనిపిస్తుంది. లైట్ ఇంగ్లీష్ కలర్ అనే చెప్తానండి, ఎందుకన్నా మంచిది. అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇదే డిజైన్లో ఉంటుందండి. ఇది మనకి పళ్ళు పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉంది. చూసుకోండి ఆఫీస్కి, డైలీ యూస్కి, ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి. విత్ బ్లౌజ్ శారీస్ అన్నీ. ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి జిగ్జాగ్ టైప్ ఇచ్చాడు. ఎంత బాగా ఇచ్చాడు చూడండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. 1550 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది ఫాలింగ్ మెటీరియల్ అండి. కొంచెం జారుతుంది. మనం ఫ్రిల్స్ అవి పెట్టుకొని ఇది పెట్టుకుంటే మాత్రం ఏంటంటే అన్ని సీజన్లో కట్టచ్చండి. దీంట్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే మిగతా సిల్క్ చీరలాగా మంట పుట్టదు.
అదిమాట. వీటిలో ఉన్న ఇదే అదిమాట. మంట పుట్టవు శారీస్. ఎంత బాగుందంటే అసలు మెటీరియల్ సాఫ్ట్గాను అనమాట. ఇగోండి దాంట్లోనే ఇది నెవీ బ్లూలో, ఇది మనకి ఇండిగో బ్లూలోనండి. ఇది మనకి నిలువు సార్ వచ్చిందన్నమాట. అంతా నిలువుగా వచ్చింది డిజైన్, కొత్తగా ఉందండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ కదండి, భలే అందంగా ఉన్నాయి. ఇగోండి ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇట్లా గడి ఇచ్చాడు, మళ్ళీ పక్కన కొండలంచుల్లాగా ఇచ్చాడు అనమాట. ఇగోండి ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ప్రొఫెషనల్స్, మనకేంటంటే లెక్చరర్స్, టీచర్స్, వీళ్ళంతా కూడా డైలీ యూస్కి చాలా బాగుంటాయండి. ఇగోండి పళ్ళు పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. క్రేప్ శారీస్ కంటే కూడా బాగుందండి మెటీరియల్. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి డాట్స్తో ఇచ్చాడండి. బ్లౌజ్ లోపలికి మడిచాడు, డాట్స్ ఇచ్చాడండి. ఇదిగోండి ఇది బ్లౌజ్, డాట్స్ ఉన్నాయి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1550 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి డార్క్ బ్లాకిష్ మెరూన్ అవుతుంది అన్నమాట. ఇది మెరూన్ అండి. బాగున్నాయండి, మెత్తగాను పాము కుపుసులాగా ఉందండి. టాసిల్స్ కూడా భలే అందంగా ఉన్నాయండి. నిజంగా నేను 4600 800 పెట్టుకున్నానండి, గుర్తురాట్లేదు కానీ. ఇగోండి ఇది పళ్ళు పార్ట్ అండి. టాసిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. అట్లాగే మనకి ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఇగోండి ఇది ఓవరాల్ శారీ అండి. ఇలా ఉంటుంది డిజైన్. అట్లాగే మీకు బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికండి లోపలికి మడుస్తున్నాడు బ్లౌజు. ఏమో జారిపోతేనేమో ఇదవుతే ఏమో భయం, తీసేసా. ఇగోండి చాలా బాగా ఇచ్చాడండి. మన కలంకారీ టైప్లో ఇచ్చాడు బ్లౌజ్ పీస్. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందో చూడండి. అసలు కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్. ఎవరికి కావాలో తీసుకోండి. మన క్రేప్ టైప్లో ఉన్నాయండి. చాలా సాఫ్ట్ అండ్ ఫైన్ మెటీరియల్ అండి. 1550 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఓకేనా. ఇంకపోతే ఇవి కూడా ఈ డిజైన్స్లో ఓన్లీ 2 పీసెసే మిగిలినాయండి. 1455 ఇది కూడా. ఈ యొక్క 10 పీసెస్ పైన తెప్పించాను, అన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి మొత్తం. ఇది ఇంగ్లీష్ కలర్ అండి. పైన కింద బోర్డర్ వస్తుంది, మధ్యలో ప్లెయిన్ ఉంటుంది అన్నమాట. చూసుకోండి ఎవరికి కావాలో. పేస్టల్ కలర్స్ అండి, లైట్ కలర్స్. చాలా ఇష్టపడే వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరండి, అంత అందంగా ఉందండి. ఓల్టెన్ కలర్ ప్లస్ పింక్ కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఎంత అందంగా ఉందో చూడండి, చాలా బాగుందండి. ఓన్లీ 2 పీసెస్ ఉన్నాయండి. ఎవరికి కావాలో తీసేసుకోండి. ఇవి కట్టు చెంగు దగ్గర వచ్చిందండి. ఇది మనకి ఇట్లా శారీ అంతా ఇలాగా ఉంటుందండి. ఓకేనా. ఏమో 1450 అండి, 1455 పడిందండి శారీ. ఇది వచ్చేటప్పటికి చక్కటి ఒకలాంటి స్కై బ్లూ లాగా ఉందండి. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. చూడండి ఎంత బాగుందో. పళ్ళు అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఎక్సలెంట్ ఇచ్చాడండి పళ్ళు. ఇగోండి పైన కింద బోర్డర్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఊరికే చూపిస్తున్నాను మీకు. ఇగోండి రెండు వైపులో బోర్డర్ అండి. పైకి వచ్చేటప్పటికి మనకి మధ్యలో ప్లెయిన్ వచ్చిందన్నమాట. ఎంత చక్కటి కలర్ ఉండండి ఇది. అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదండి. ఇగోండి ఎంత బాగుందో చూడండి. అసలు మెటీరియల్ కానీ ప్రింట్ కానీ అదిరిపోతున్నాయండి. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లో
ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ 1455 అండి శారీ కాస్ట్, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇకపోతే ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.